జై వాసవి అందరికీ హాయ్. నేను ఆషాఢ మాసం గురించి చెప్పబోతున్నానండి. నా పేరు గౌరవ వరలక్ష్మి. ఈ కాంటెస్ట్ పెట్టిన వాసవి గారికి థ్యాంక్ యూ. తెలుగు నెలల్లో వచ్చే 4వ నెలనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసం దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసానికి ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ నెలకి పూరి జగన్నాథ యాత్ర ఈ నెలల్లోనే ఉంటుంది. అమ్మవారి బోనాలు, తెలంగాణలో అమ్మవారి బోనాలు ఈ మంత్లోనే ఉంటున్నాయి. ఇంకేంటి, శాకాంబరి అమ్మవారి అవతారాలు అన్ని గుళ్ళల్లో అమ్మవార్లకి చేస్తారు. శాకాంబరి అమ్మవారి పూజ ఈ నెలల్లోనే ఉంటుంది. ఈ ఆషాఢ మాసానికి నెలకి ఇంత ప్రత్యేకత ఉంటుంది. ఈ నెలల్లో వివాది శుభకార్యాలు చెయ్యరు. ఇంకా ఏంటంటే, ఆడవాళ్ళు బోనాలు తీసుకొని అమ్మవార్ల రూపంలో అమ్మవార్లకి బోనాలు తీసుకొని వెళ్తారు ఇంట్లో నుండి అందరూ. ఇంకా ఈ నెలల్లో ఈ గోరింటాకు చాలా ప్రాముఖ్యత. గోరింటాకు పెట్టుకుంటే వేడిని తగ్గిస్తుంది. గోరింటాకు ఆడవాళ్లకు గోరింటాకు అంటే ఎంతో మంచిగా అలంకరణ కూడా. గోరింటాకు ప్రతి ఒక్కరు ఈ నెలలో పెట్టుకుంటారు. బాగా ఈ నెలలో పెట్టుకుంటే వేడి తగ్గుతుందని అంటారు. దీనికి ప్రత్యేకతనే గోరింటాకు. ఆషాఢ మాసం అంటే గోరింటాకుని చాలా ప్రాముఖ్యతగా. ఆషాఢ మాస కాంటెస్ట్లో నేను ఆషాఢ మాసం గురించి, తొలి ఏకాదశి గురించి చెప్తాను. ఆషాఢ మాసంలో తెలుగువారి అతి పండగ తొలి ఏకాదశి వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మనము తొలి ఏకాదశి పండగ జరుపుకుంటాము. ఒక తెలుగు సామెత ప్రకారము తొలి ఏకాదశి నుంచి పండుగలు తీసుకొని వస్తారు. అంటే ఏకాదశి నుంచి వరుసగా పండగలు వస్తూనే ఉంటాయి. హిందువులు తొలి పండగగా ఖ్యాతి తొలి ఏకాదశి పర్వదినానికి హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. పండగ ఎలా జరుపుకోవాలనే విషయాలను మనం ఒక కథ రూపంలో చెప్తాను. మనకు ఒక ఏడాదిలో మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. దేవతలకు రాత్రి సమయంలో దక్షిణాయనం తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయానికి భావించే కాలంలోనే వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశిగా చేస్తాం. తొలి ఏకాదశి. జై వాసవి.